నమస్తే అశోక్ గారు. సో కాపులు ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ షేర్ హోల్డర్స్ రిజర్వేషన్స్ పరంగా చూసుకున్నా లేదంటే ప్రజాపరంగా చూసుకున్నా కూడా వాళ్ళు పెద్ద పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వాళ్ళకి అధికారం అనేది ఒక అందని ద్రాక్షగానే ఉంది. చాలా మంది ఉప ముఖ్యమంత్రులుగానే చేస్తూ ఉన్నారు, మంత్రులుగానే మిగిలిపోతూ వచ్చారు. అయితే ఎప్పటికైనా కాపులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవ్వాలని ఒక పెద్ద నానుడి రాజకీయ పార్టీలన్నీ కూడా మనకు కొంతకాలంగా చూస్తున్నాము. ఈ చర్చ జరుగుతుంది. రంగా గారి కుమారుడిగా రాధా వచ్చాడు, ఆయన పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన కుమార్తె రాజకీయాల్లోకి వచ్చి ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, రాజకీయ ప్రసంగాలు చూస్తున్నప్పుడు కాపులకు సంబంధించి ఒక డివైడింగ్ ఫ్యాక్టర్ ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? అశోక్ గారు, బేసిక్గా రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ గారు గత కొంతకాలంగా రాజకీయంగా ప్రస్తావన, విశాఖపట్నం వేదికగా రంగనాడు పేరుతో జరిగినటువంటి సమావేశం, దానికి పెద్ద సంఖ్యలో జనం రావడం, వీటన్నిటి నేపథ్యంలో కొత్త చర్చ, రెండు రకాల చర్చ. ఒకటి, ఆశా కిరణ్ గారు ఎటువైపు అడుగులేస్తారు, దాని ప్రభావం ఎలా ఉంటుంది. రెండు, కాపులు ముఖ్యమంత్రి ప్లస్ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి, జనసేన, రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయాలు, ఇవన్నీ చర్చ నడుస్తుంది. బేసిక్ గా రాజకీయాల్ని మతం, కులం, ప్రాంతం ప్రభావితం చేస్తుంది. సౌత్ ఇండియాలో మతం ప్రభావం కన్నా కులం ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. టిఆర్ఎస్ లాంటి పార్టీ తెలంగాణ ఉద్యమంలో ప్రాంతం ప్రభావం కూడా పడింది. అది రేర్. కానీ సౌత్ ఇండియాలో కులం అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ రాజకీయాల్లో పోషిస్తా అన్నమాట నిజం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా విడిపిన ఆంధ్రప్రదేశ్ లో రెండు కులాలు పొలిటికల్ లీడర్షిప్ లో ఉన్నాయి అనే చర్చ ఉంది. అది వాస్తవం కూడా. కాంగ్రెస్ మళ్ళీ వైసీపీలో రెడ్ డామినేషన్ అంటే లీడర్షిప్ అంటున్నాను. కమ్మా డామినేషన్ లీడర్షిప్ లో తెలుగుదేశం పార్టీ ప్రస్తావన కొనసాగుతుంది. అదే ఆ రెండు కులాలు ఓట్లేస్తే ఆ పార్టీలు అధికారం రావు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ లీడర్షిప్ మాది అనే ఫీలింగ్ ఆ రెండు పార్టీల్లో కనిపిస్తా ఉంది. ఇట్లా కాపులు కూడా ఒక బలమైన తరగతిగా ఉన్న నేపథ్యంలో మేమెందుకు కాకూడదు, మావాడు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే కోరిక మొదటి నుంచి అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ వస్తుంది. అది ఒక డెమోక్రటిక్ గా యాక్సెప్టబుల్. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత అది పతాక స్థాయికి వచ్చింది. చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత మాకు ఒకరు వచ్చారు, 18% ఓట్లు వచ్చింది. మొదటి ప్రయోగంలో ఆయన సక్సెస్ కాకపోయినా బహుశా వారు కాంగ్రెస్ లో విలీనం చేయకుండా రాష్ట్రం విడిపోయిన జరుగుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు నెంబర్ 1 పొజిషన్ లో ఉండేవాడు. బహుశా మేబీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చేమో. కానీ ఆయన తొందరపాటు చర్యల వల్ల కాంగ్రెస్ లో కలిపేయడం వల్ల కాపులు ముఖ్యమంత్రి కావాలనే కాన్సెప్ట్ మళ్ళీ పోయింది. మళ్ళీ 2014 రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ కావడం ద్వారా మళ్ళీ చిరంజీవి గారి గ్యాప్ ఏమైనా ఈయన ఫిలప్ చేస్తాడా, చిరంజీవి ద్వారా ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి అవుతారనుకున్నా కాలేదు, కనీసం సోదరుడైనా నిలబడతాడేమో అనే భావన. అంటే కాపులు ముఖ్యమంత్రి కావాలనే కోరిక పెరుగుతూ వస్తా ఉంది. ఇది ఒక వాస్తవం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆశా కిరణ్ గారు చూడాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆశా కిరణ్ గారు రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఒక మహిళ, యంగ్, సమాజానికి ప్రభావితం చేసే వ్యక్తి నుంచే వస్తున్నారు కాబట్టి కుటుంబాన్ని నుంచి రాజకీయాల్లో వీలైనంత ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, మహిళలు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు రావడాన్ని ఆహ్వానించాలి. బట్ వారు ఏం అడుగులు వేయబోతారు అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఆశా కిరణ్ గారి చుట్టూ ఒక చర్చ, కాపు ఓటర్లు ఎలా ఉంటారు, కాపు సామాజిక వర్గం ఎట్లా రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్న చోట ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా ఉంటుందని నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమంటున్నారు, 15 సంవత్సరాలు చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఉంటాం అంటున్నారు. ఆశా కిరణ్ గారి యొక్క ఎఫెక్ట్ కారణంగా వీలైన త్వరలో ఆ స్టేట్మెంట్ ని పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఆశా ఎఫెక్ట్ వల్ల ఇంకా అదే పని పోతే ఆశా కిరణ్ వైపు వచ్చేస్తారు కాపులు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు పోయింది, ప్రజాసేవ, ప్రజలకు ఉపయోగపడనేది ఇన్ మాస్, అది జనరల్. కానీ ఒక పొలిటికల్ యాంగిల్ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రేమిస్తున్నారు, ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు జగన్ గారిని మంచి పరిపాలనతో పాటు మావాడు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది కదా, మావాడు ముఖ్యమంత్రి అవుతాడు. అట్లా కమ్మాస్ అనుకుంటారు కదా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అట్లా అనుకుంటారు. లేకపోతే కాపులంతా నీకెందుకు వేయాలి, ఇతరులకు ఎందుకు వేయకూడదు. కాబట్టి కాపులు వేసారంటే ఎన్మాస్ గా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారంటే మావాడు ముఖ్యమంత్రి అవుతాడని. నేను ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కానని చెప్పేశాడు. కానీ కాపుల్లో ఒక అంతర్లేను ఏంటి, మనోడు ఈ రోజు కాదు రేపన్నా ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే 15 ఏళ్ళు ఆయనకి రాయి చేస్తే ఇంక 15 ఏళ్ళు ముఖ్యమంత్రి కానట్టే కదా. అదంతా కన్ఫర్మ్, మిగతా ఏమవుతుందో తర్వాత విషయం. కాబట్టి ఒక అంతర్లీనం స్టార్ట్ అయ్యే సమయంలో ఆశా కిరణ్ బయటకు వచ్చింది. ఒక ఆశ మళ్ళీ అంతే కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి పలానా వ్యక్తి అవుతాడు అనుకుంటే ఆయన కాడని ఆయనే చెప్పేసిన తర్వాత ఇంకా ఆశ ఏరే వైపు నడుస్తుంది. ఆశా కిరణ్ రూపంలో బయటకు వచ్చింది. అంటే వంగవీటి రాజా గారు ఏంటంటే వంగవీటి రాజా గారు దాన్ని ఇది ఏమంటారు, దాన్ని క్లెయిమ్ చేసుకోవట్లేదు.
నేనుంటా ఒక పార్టీలో చేరిపోయాడు ఆయన, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, ఆడు కూడా బలమైన ఇది లేదు కాబట్టి సహజంగా కాపులందరూ ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, పవన్ కళ్యాణ్ కానీ పీడిట్ అవుతాడు. కాబట్టి నేను లీడ్ చేస్తాను అని ముందుకు వచ్చిన వాడి వైపు చూస్తారు జనం. ఇప్పుడు ఆశా కిరణ్ గారు అది వచ్చారు. ఎప్పుడు ఆశా కిరణ్ గారు ఒక కిరణంలా ఎప్పుడు ఉద్భవిస్తారంటే, పవన్ కళ్యాణ్ గారు ఇదే స్టాండ్ తో కానీ ఇంకో 3 ఏళ్ళు ఉన్నా అంటే మాత్రం కాపులు ఆశా కిరణ్ వైపు మళ్తారు. 3 ఏళ్ళు ఎట్లా ఉండాలి అంటే వచ్చే ఎన్నికలు కూడా అదే స్లోగన్ తీసుకోవాలి, 15 ఏళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని. నేను నమ్ముతున్నాను ఒక అనలిస్ట్ గా ఆయన అయితే వైఖరి మార్చుకుంటాడు. 15 ఏళ్ళు అనేది మార్చుకోకపోతే ఆయన పని ఆడికి అయిపోతుంది. మనం చూస్తూ వచ్చాం కదా పవన్ కళ్యాణ్ స్టాండ్ ని, మనం 2009 ఎలక్షన్స్ నుంచి చూసుకుంటూ వచ్చాము, ప్రజారాజ్యం అప్పుడు చూసుకుంటూ వచ్చాము, ఆ తర్వాత ఆయన జనసేన పెట్టినప్పుడు చూసుకుంటూ వచ్చాం. కాబట్టి అంటే హీఈస్ నాట్ కన్సిస్టెంట్ పొలిటీషియన్ కాదని చెప్పేసి మనకి ఆయన వైఖరి చూస్తుంటే అర్థమవుతుంది. మరి ఆ తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అనేది మనకు తెలియదు, కానీ ప్రస్తుత పరిస్థితిలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక దానికి స్టాండ్ అయి ఉంటాడనేది మాత్రము పరిస్థితులు అయితే చెప్పట్లేదు. అంటే అది జనరలైజ్డ్ ఆయన పైన ఉన్న అంచనా. ఆయన ఒక స్టాండ్ పార్టీలు మార్చుకుంటా రావడం అంటే ఒపీనియన్స్. కానీ ఆశా కిరణ్ విషయంలో ఆయన అస్తిత్వ సమస్య వస్తుంది. ఆశా కిరణ్ గారు కాపులు ఎందుకు కాకూడదు అని మాట్లాడినప్పుడు ఎందుకు కాకూడదు అని కాపులు అనుకుంటారు. ఎందుకు అదంతా మళ్ళీ 15 ఏళ్ళు చంద్రబాబు ఉండాలని అనుకోండి, ఇంకా చాలే అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మిగతా విషయాల్లో మాటలు ఎలా ఉన్నా ఈ విషయంలో తన స్టాండ్ అంటే చంద్రబాబు గారు 15 ఏళ్లే అనే స్టాండ్ తో గాని ఎన్నికలకు గన పోయినాడంటే ఆశా కిరణ్ గారు కాపులకు ఆశా కిరణ్ గారు మారుతారు. అంటే ఇదే ఇష్యూకి సంబంధించి చూసుకుంటే, ఇప్పుడు కాపులకు సంబంధించి ముద్రగడ పద్మనాభం చూసాం మనము, చాలా మంది కాపు నేతలు అందరూ ఉన్నారు. రంగా వారసుడిగా రాధా వచ్చాడు, కానీ ఆయన నిలబడలేకపోయాడు. ఆ తర్వాత పరిణామాలన్నింటినీ కూడా చూసుకుంటూ వచ్చాం కదా. సో ఒక మహిళగా ఈమెకు ఉంటే మాత్రము ఆ సపోర్ట్నెస్ వస్తుందా? ఎందుకంటే పాలిటిక్స్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కన్సిస్టెంట్గా ఉంటాయి, ఇది ఒక డైనమిక్, అంత చాలా క్రిటికాలిటీగా ఉంటాయి కాబట్టి. సో ఒక మహిళగా ఒక సామాజిక వర్గం అడాప్ట్ చేసుకునే సిచ్యువేషన్ అయినా, లేదంటే పాలిటిక్స్ చేయడం ఆంధ్రప్రదేశ్లో అంత స్లో అవుతుందా? ఒకటి, ఆశా కిరణ్ గారు ఎప్పుడు సక్సెస్ అవుతారు? ఇప్పుడు కాపులు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అన్నంత మాత్రాన వెంటనే డైవర్ట్ అయిపోరు. ఒక అంతర్మాదం ఏంటి, మన ముఖ్యమంత్రి ఉంటే 15 ఏళ్ళు రాయిచ్చేస్తున్నాడే అనే భావన వచ్చింది. వెంటనే పవన్ కళ్యాణ్ దాటి వచ్చేసి ఆశా కిరణ్ వైపు రారు. పవన్ కళ్యాణ్ గారు ఇదే స్టాండ్ తో ఎన్నికలకు వరకు పోయి ఆశా కిరణ్ గారు ఎట్లా నడుపుతారు పార్టీని? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి వద్దనుకున్నాడు, 15 ఏళ్ళు వద్దనుకున్నాడు కాబట్టి ఈయన దగ్గర రావాలంటే ఈమె ముఖ్యమంత్రి క్యాండిడేట్ ముందుకు వస్తుందా, లేదా ఒక పార్టీలో చేరుతుందా? ఈ కూడా ఒక పార్టీలో జరిగింది అనుకోండి, ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మనకేం తేడా, మాస్గా మార్పు రాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కాపుల్లో ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ? ముఖ్యమంత్రి అనే కాదు, కనీసం మాకు కూడా అవకాశాలు రావాలి కదా, నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావాలి కదా, పదవుల్లో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రావాలి కదా. ఏమి రాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు అంటే కాపుల్లో అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఇంకొక ఛాన్స్ ఎంచుకుంటారు, ఇంకో ప్లాట్ఫామ్ ఎంచుకుంటారు. అప్పుడు ఆశా కిరణ్ గారు మంచి ప్లాట్ఫామ్ అవుతారు. ఎందుకు రాధా గారు కారు అంటే, రాధా గారు సమర్థుడు కాదని కాదు, రాధా గారు ఏంటంటే ఒక పార్టీలో ఇరుక్కున్నాడు. రేపు ఆశా కిరణ్ గారు ఇంకొక పార్టీలో పోవాల్సి వస్తుందేమో, పోతారేమో. కానీ రాధా గారు ఆ పార్టీలో ఆయనకు ఒక గౌరవపరమైనటువంటి స్థానం ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నాను, మనం అధికారంలోకి రావాలని పార్టీ పెట్టడం ఒక స్టాండ్. లేకపోయినా ఒక పవర్ఫుల్ పర్సనాలిటీగా ఉండడం ఆ పార్టీలో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు, మన ఈయన బొత్స సత్యనారాయణ గారు, గుంటూరులో కన్నా లక్ష్మి గారు అంటే కాపు లీడర్లు ఫెరోషియస్ గా ముందుకు వచ్చినారు. అంటే ఆ పార్టీలో ముఖ్యమంత్రి కాకపోయినా మంత్రులుగా, లీడర్లుగా ఒక ఇమేజ్ ఆ పార్టీలో ఉంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో హూ ఈజ్ ఇమేజబుల్ కాపు లీడర్ అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. కాబట్టి ఈ ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు ఏంటి సమాధానం? రాధా గారి సమాధానమా? రాధా గారి సమాధానం అంటే ఆయనకు ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో మంత్రి ఇచ్చి ఒక ముందు పెడితే ఆయన పవర్ఫుల్ అవుతాడు. కానీ అట్లాంటి లేదు కదా వాతావరణం. ఒక పవర్ఫుల్ తెలుగుదేశంలో పవర్ఫుల్ కాపు లీడర్ ఎవరు? పైపించి గతంలో చెప్పుకోవడానికైనా కాపు ముఖ్యమంత్రి ఇట్లా ఉండేటివి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి ఇంకా ప్రత్యేకించి ఆ తరగతి ప్రజలు ఏమనుకోరు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆడ కూర్చొని పెడితే ఆయనతో పాటు లబ్ధి జరగాలి కదా. ఒక 2-3 మంత్రి పదవులు రావాలి, కార్పొరేషన్ చైర్మన్ రావాలి, ఎమ్మెల్సీ రావాలి, కాపులు టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏముందంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అని ఒక ఆశ, ఇంకోరికన్నా ఇస్తే పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగుదేశం ద్వారా ఇవ్వాలన్నా ఈ కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజ్ గానీ రాధా గారికి అవకాశాలు రాలేకపోతున్నాయి. ఆశా కిరణ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ ఒక టాప్ ప్రయారిటీ ముందు పెట్టింది అనుకోండి,
ఖచ్చితంగా అప్పుడు కాపుల్లో కొంత అవకాశాలు అందిపుచ్చుకోవడం ఆమె వైపు వస్తారు. వైసీపీ అడాప్ట్ చేసుకుంటుంది కదా. వైసీపీ నిన్న కూడా రంగా గారికి సంబంధించి ఆయన కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. పేర్ని నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా చేశారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన రంగాన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయన కూడా ట్వీట్ చేస్తూ వచ్చారు. సో వైసీపీ కాపుల్ని దూరం చేసుకోవాలనేది లేదనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఖచ్చితంగా కాపుల్లో ఒక మార్పు వస్తా ఉంది. మీకు వైసీపీ డిప్లొమాటిక్ గా ఇంకో స్టాండ్ కూడా తీసుకుంది. పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు విమర్శలు చేయట్లేదు, తగ్గిస్తా ఉంది విమర్శల తర్వాత. ఎందుకు అంటే కాపుల్లో ఒక రియలైజేషన్ ఏమొస్తా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నారో, ఎమ్మెల్సీ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి 1 year పూర్తయినా కూడా ఇంతవరకు ఏమీ ఇవ్వకుండా పోవడం, దాంతో ఒక రకమైనటువంటి అవమానంగా ఫీల్ అవుతారు. ఏంటి ఇంతేనా మన పరిస్థితి? ఇప్పుడు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇలా ఒక పక్క తమ్ముడికి అన్నకి ఇస్తానని ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఇస్తారో లేదో తెలియదు, ఈయనేమో 15 ఏళ్ళని గుండు గుర్తుగా చెప్పేస్తున్నాడు, ఏంటి మన ఫ్యూచర్ అనే భావన వ్యక్తం అవుతున్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ తిట్టారనుకోండి పవన్ కళ్యాణ్, మళ్ళీ పోలరైజ్ అవుతారు. మా నాయకుడు చెప్తున్నాడు, మౌనం వహించారు అనుకోండి, వాళ్ళు ఏమీ చేయకుండా ఉంటే నువ్వు ఎందుకయ్యా జగన్ తిడతావు అంటారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తరప్రదేశ్ సీఎం ట్రీట్మెంట్ ఇస్తా అంటే కాపులు హర్షించలేదు. నీకెందుకు తొందర, ఆయన ఏదో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అడ్డుకుంటున్నాడు, తెలుగుదేశంలో లేని బాధ నీకెందుకు బాబు, నువ్వెందుకు అంటున్నారు అంటున్నారు. మార్పు వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు తిట్టాలి జగన్, నీకెందుకు ట్రీట్మెంట్లు, మనకే ట్రీట్మెంట్ బాగాలేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ గురించి నీకెందుకు అని చెప్పి భావన స్టార్ట్ అయినప్పుడు డిప్లొమాటిక్ గా సతీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, అయ్యా బాబు నిన్ను మేమనట్లేదు, నువ్వెందుకు మా జోలికి వస్తున్నావు అంటున్నారు. ఇంతకుముందు అట్టుగా తాట తీస్తానంటే 2 తాటలు తీస్తాననే వాళ్ళు వైసీపీ వాళ్ళు. ఇప్పుడేమంటున్నారు, నీ జోలికి నేను రాలేదు, మా జోలికి ఎందుకు వస్తుంది. ఇది బాగా పనిచేస్తా ఉంది సతీష్ రెడ్డి గారు చేసిన ప్రకటన. ఎందుకంటే వాళ్ళు జగన్ నిన్నేం అనట్లేదు, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నాడు, నువ్వెందుకే దూరతావని ఇప్పుడు కాపులు అనుకుంటున్నారు. కాబట్టి కాపుల్ని పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయకుండా వ్యూహాత్మకమైన వైఖరిని తీసుకుంటా ఉంది. రేపు ఆశా కిరణ్ గారికి మంచి ప్రయారిటీ ఇచ్చారనుకోండి, మంచి ప్రయారిటీ ఇచ్చి నడుపమ్మ అన్నారనుకోండి, మంచిది అనుకుంటారు. కాపుల్లో పోలరైజేషన్ వస్తుంది కదా, ఆయన ఏమో సాధించలేకపోతున్నాడు. ఇక్కడేమో జగన్ గారు, మనం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కానన్న తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే అడిగి పోతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి పవన్, ఇప్పుడు రెడ్డిలో జగన్ ముఖ్యమంత్రి అయిపోతే మనకి ఏ పదవి రాకపోయినా మనోడు ముఖ్యమంత్రి అనేది సర్దుకుంటారు. నువ్వే ముఖ్యమంత్రి కానప్పుడు నువ్వు నాకు 5 పదవులు 10 పదవులు కావాలంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యమంత్రి అయినా కావాలి, లేదా టాప్ ప్రయారిటీ కాపులు కన్నా ఇచ్చి చూడాలి, ఆయన పార్టీలో కానీ కూటమిలో కానీ. అది కాక ఇది కాకపోతే ఏడ అవకాశం ఉంటే అడిగిపోతారు, ఎవడైనా పోతాడు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోబోయే స్టెప్ బహుశా వైసీపీలో ఆమె చేరితే జగన్ గారు ఇచ్చే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేర్చుకోవాలనుకొని ఆమె చేరాలనుకొని ఇస్తే మాత్రం ఆమె టాప్ ప్రయారిటీ ఇస్తారు, దానిలో డౌట్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి టాప్ ప్రయారిటీ ఇచ్చాడంటే నిలబడతాడనే నమ్మకం అందరికీ ఉంది. అంటే ఇట్లాంటి అవకాశాలు, మంత్రి పదవులు అవన్నీ ఏముంది, రేపు ఖచ్చితంగా అవసరమైతే నేను ఆశా కిరణ్ ని పవన్ కళ్యాణ్ గారి కన్నా బెటర్ చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ గారిని మహా అంటే ఉప ముఖ్యమంత్రి కదా అవుతాడు, వంగా గీతా గారిని గెలిపించి నా ఉప ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. కాబట్టి రేపు ఈవెనంటే అట్లాంటి, కాబట్టి ఖచ్చితంగా ఆశా కిరణ్ గారి చుట్టూ రాజకీయాలు మారితే, అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకోపోయే స్టెప్ ని బట్టి కూడా ఆశా కిరణ్ గారి లైన్ అనేది ఆధారపడి ఉంటుంది.